ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరయ్యారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. సమాజంలో ఎంతోమంది మత్తుకు బానిసలై మత్తు పానీయాలకు లోబడుతూ ప్రతిసారి మత్తులో మునుగుతూ సమాజం మొత్తం మారిపోతుంది. ఆ విధంగా కాకుండా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యాంటీ డ్రగ్ తెలంగాణ చేసే విధంగా ముందుండి క్రీడాకారులకైనా సమాజానికైనా యాంటీ డ్రగ్ గురించి తెలియజేస్తూ ఈ సమాజాన్ని బాగుపరిచే విధంలో ముందుంటుందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున మేము తెలియజేస్తున్నాం. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. సమాజంలో ఎంతోమంది మత్తుకు బానిసలై మత్తు పానీయాలకు లోబడుతూ ప్రతిసారి మత్తులో మునుగుతూ సమాజం మొత్తం మారిపోతుంది. ఆ విధంగా కాకుండా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యాంటీ డ్రగ్ తెలంగాణ చేసే విధంగా